హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బోన్లెస్ చికెన్ తెచ్చాను. ఎందుకంటే చికెన్ సమోసా చేద్దామని. చూస్తున్నారు కదా, మైదాలో కొంచెం ఉప్మా రవ్వ వేసి ఇలా ఇలా కలిపేసి పెట్టేసుకుంటున్నాను. యాక్చువల్లీ సమోసా బయట కూడా కొనుక్కొని తినచ్చు కానండి, అప్పుడప్పుడు ఏంటో నాకు కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయండి సమోసా వల్ల. ఎందుకంటే సమోసాలో ఒకసారి నాకు స్టాప్లర్లో పెడతాం కదండి పిన్నిస్, ఆ పిన్ అనేది వచ్చింది. ఇంకొంచెం ఉంటే నా గొంతులో ఇరుక్కుపోయి చచ్చిపోయేదాన్ని దేవుడా అనిపించింది. అప్పటి నుంచి బయట సమోసాలు తినడం మానేశాను. అది మరి స్టాండర్డ్ హోటలే, మరి అక్కడ కూడా అలా ఎలా జరిగిందో తెలీదు. చిన్న గొడవ అయింది, కానీ ఎంత గొడవలు జరిగినా సరే కొన్నిసార్లు అదృష్టం ఉండి బయట పడిపోతాం, కానీ లేదంటే హాస్పిటల్లో పడిపోము. ఏమంటారు? అందుకే నాకు వచ్చి రాకపోయినా సరే ఏదో అంతంత మాత్రమే కొంచెం తెలుసుకొని కొన్ని దగ్గరలో చూసుకొని చికెన్ సమోసా చేయబోతున్నాను అనమాట. ఇలా చేసేసాను. కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే టేస్ట్ సూపర్ అనే అన్నారు ఇంట్లో వాళ్ళు. అది ఎప్పుడు చేయని వాళ్ళు వంటలు చేశారనుకోండి, ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు కూడా ఎక్సైట్మెంట్తో ఉంటారు. ఎప్పుడు టేస్ట్ చూద్దామా, ఇది బాగా చేసిందా లేదా, లేకపోతే సెటర్ లేద్దామా, పొగుడుదామా అని చాలా వెయిటింగ్లో ఉంటారు. ఇలా అనమాట. చికెన్ ఇలా కలిపేసుకున్నాను. సాల్ట్, కారం వేసి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసాను, కానీ వీడియోలో చూపించలేదండి, సారీ అండి, అది మిస్ అయిపోయింది. ఎంతైనా వీడియో చేస్తూ వంట చేయడం చాలా కష్టమండి. ఏమంటారు? మీరు ఒకసారి ట్రై చేయండి. వంట చేస్తూ వీడియో తీయడం ఏదో ఒకటి మిస్ అవుతూనే ఉంటాం. అటు వీడియో మానిటర్ చేయాలి, ఇటు వంట చూసుకోవాలి. అలాగే నాలాంటి ఫస్ట్ టైం వంట బ్యాచ్ వాళ్ళు అనుకోండి, ఇంకా అదో ఏదో ఒకటి పోద్ది. ఏమంటారు? అంతే కదా. కానీ సమోసా మాత్రం అదుర్సండి. ఈ ఎండాకాలంలో వంటలు చేయడం చాలా కష్టమండి. వామ్మో, ఇది చేసేసరికి నా అవతారం చూడాలి, చెమటలతో తడిచిపోయాను అంతే. కానీ అయినా సరే బెస్ట్ అనుభవం. ఇంట్లో చేసుకొని తినడమే బెస్ట్ అనిపించింది. టేస్ట్ బాగుంది, అనుభవం బాగుంది. అలాగే నేను ఇంత బాగా చేయగలనా అని నాకే షాకింగ్గా అనిపించింది. చూసారు కదా, ఇలా నాకు ఆయిల్ అంటే చాలా భయం అండి. అయినా సరే ఆయిల్లో ఫ్రై చేసేసాను, కానీ టేస్ట్ అదుర్సు సూపర్.